విఎస్సి లాంగ్వేజ్ తెలుగు వీడియో ట్యూటోరియల్స్ లో ఈ వీడియోలో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే కంట్రోల్ స్టేట్మెంట్స్. అసలు ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తారు, ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది ఎన్ని రకాలో ఇప్పుడు మనం నేర్చుకుందామండి. విఎస్సి లాంగ్వేజ్ కి సంబంధించిన ప్రీవియస్ క్లాసెస్ వీడియోస్ లింక్స్ నోట్స్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి, చూసి నేర్చుకోండి. చూడండి వియర్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే బేసిక్ గా మన సి ప్రోగ్రామ్ అనేది ఎలా ఎగ్జిక్యూషన్ అవుతుందండి. ప్రోగ్రామ్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని స్టేట్మెంట్స్ మనకి సీక్వెన్షియల్ గా ఎగ్జిక్యూషన్ జరుగుతుందండి. ఒక స్టేట్మెంట్ తర్వాత ఇంకో స్టేట్మెంట్, ఒక స్టేట్మెంట్ తర్వాత ఇంకో స్టేట్మెంట్, కంటిన్యూషన్ గా ఒక ఆర్డర్ లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరుగుతుందండి. అలా కాకుండా ర్యాండమ్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడైతే మీరు కావాలనుకుంటున్నారో అప్పుడు మనం యూజ్ చేసేది కంట్రోల్ స్టేట్మెంట్స్. దీన్ని కంట్రోల్ స్ట్రక్చర్స్ అని కూడా అంటారండి. ప్రోగ్రామింగ్ లో మనకి స్టేట్మెంట్స్ అనేది ఒక ఆర్డర్ లో ఎగ్జిక్యూషన్ అవ్వకుండా ప్రోగ్రామింగ్ లో మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదండి. నాకు కావాల్సిన స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేయాలనుకుంటున్నానండి. కొన్ని స్టేట్మెంట్స్ అనేది స్కిప్ చేస్తూ నేను ఎగ్జిక్యూషన్ చేయాలనుకుంటున్నాను, లేదా ఒక స్టేట్మెంట్ నుంచి ఇంకో స్టేట్మెంట్ కి జంప్ అవ్వాలనుకుంటున్నాను. అలానే ఒక స్టేట్మెంట్ ని మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్ గా ఎగ్జిక్యూషన్ చేయాలనుకుంటున్నానండి. ఇలా ప్రోగ్రామ్ ని సీక్వెన్షియల్ గా ఒక ఆర్డర్ లో ఎగ్జిక్యూషన్ జరగకుండా ర్యాండమ్ గా ఎగ్జిక్యూషన్ చేయాలి అనుకుంటే మనం యూజ్ చేసేది ఏంటండి, కంట్రోల్ స్టేట్మెంట్స్. ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది టోటల్ గా మనకి 3 టైప్స్ అండి. ఫస్ట్ వన్ వచ్చి కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్, సెకండ్ వన్ వచ్చి లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్, థర్డ్ వన్ వచ్చి జంపింగ్ స్టేట్మెంట్స్. వీటి గురించి మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుందామండి. ముందుగా కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఈ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ని డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనొచ్చు, లేదా బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అని కూడా పిలవచ్చండి. అసలు కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్, అసలు ఈ కండిషన్ అంటే ఏంటండి? an expression contains a relational operators is called as condition. అంటే ఒక కండిషన్ క్రియేట్ చేయాలంటే మనం యూజ్ చేసేది రిలేషనల్ ఆపరేటర్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ సి ప్రోగ్రామింగ్ లో ఒక 2 వాల్యూస్ ఉన్నాయండి. ఏ వాల్యూ 2, బి వాల్యూ 3. ఏది లోయెస్ట్ వాల్యూ, ఏది హైయెస్ట్ వాల్యూ, లేదా 2 వాల్యూస్ సేమా అన్నది ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం యూజ్ చేసేది రిలేషనల్ ఆపరేటర్స్ అండి. మనం 2 వాల్యూస్ ని కంపేర్ చేయాలంటే ఎలా రాస్తామండి? ఏ లెస్ దాన్ బి, ఏ గ్రేటర్ దాన్ బి, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, ఈ విధంగా రాస్తాం. వీటిని ఏమంటారండి? ఎక్స్ప్రెషన్స్ అండి. ఇక్కడ ఈ 2 వాల్యూస్ ని కంపేర్ చేయడానికి ఇక్కడ యూజ్ చేసిన ఆపరేటర్స్ ఏందండి? రిలేషనల్ ఆపరేటర్స్. అంటే ఒక ఎక్స్ప్రెషన్ లో మీరు ఎప్పుడైతే రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేశారో దాన్ని ఏమంటారండి? కండిషన్ అంటారండి. కండిషన్ ఏ లెస్ దాన్ బి, ఏ గ్రేటర్ దాన్ బి, వీటిని కండిషన్స్ అంటారు. అంటే మన కండిషన్స్ ని క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసేదే రిలేషనల్ ఆపరేటర్స్ అండి. ఆల్రెడీ మీకు ప్రీవియస్ గా రిలేషనల్ ఆపరేటర్స్ గురించి క్లియర్ గా చెప్పడం జరిగిందండి. అలానే మీకు లాజికల్ ఆపరేటర్స్ గురించి కూడా క్లియర్ గా చెప్పానండి. వాల్యూస్ ని కంపేర్ చేయడానికి మనం రిలేషనల్ ఆపరేటర్స్ ని యూజ్ చేసామండి. ఏ లెస్ దాన్ బి, ఏ గ్రేటర్ దాన్ బి, ఇవి కండిషన్స్. అలానే కండిషన్స్ ని కంపేర్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటండి? లాజికల్ ఆపరేటర్స్. ఇక్కడ 2 కండిషన్స్ రాశానండి. ఎక్స్ గ్రేటర్ దాన్ వై, ఎక్స్ గ్రేటర్ దాన్ జెడ్. ఈ 2 కండిషన్స్ ని కంపేర్ చేయడానికి లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తామండి. ఇప్పుడు మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్. మన ప్రోగ్రామ్ సిచ్యువేషన్ బట్టి మనం కొన్ని కండిషన్స్ యూజ్ చేస్తాం. సింగిల్ కండిషన్ యూజ్ చేస్తాం, మల్టిపుల్ కండిషన్స్ యూజ్ చేస్తాం. వాల్యూస్ ని మీరు కంపారిజన్ చేసేటప్పుడు రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తారు. కండిషన్స్ ని కంపారిజన్ చేసేటప్పుడు మీరు లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తారండి. ఒకసారి మీరు ఈ రిలేషనల్ ఆపరేటర్స్ గురించి, లాజికల్ ఆపరేటర్స్ గురించి క్లియర్ గా నేర్చుకోండి. ఆ టాపిక్స్ నేర్చుకున్న తర్వాత ఈ టాపిక్ లోకి రండి, లేదంటే అసలు అర్థం కాదండి. ఓకేనా? ఇప్పుడు మన ప్రోగ్రామింగ్ లోకి ఎంటర్ అవ్వక ముందే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఒక స్టూడెంట్ కి ఇంగ్లీష్ లో మార్క్స్ వచ్చి 85 అండి. ఇక్కడ కండిషన్ ఏమనుకుంటున్నానంటే అతనికి 70 కన్నా ఎక్కువ రావాలి అనుకుంటున్నాను. ఓకేనండి? అప్పుడు కండిషన్ ఎలా రాస్తాం? ఇంగ్లీష్ అనే వేరియబుల్లో 85 అనే వాల్యూ స్టోర్ చేశానండి. ఇంగ్లీష్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 70, ఇలా మన కండిషన్ అనేది రాస్తామండి. అలానే ఇక్కడ 3 సబ్జెక్ట్ మార్క్స్ ఇచ్చామండి. అసలు మనోడు ప్రతి సబ్జెక్ట్ లో పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎవ్రీ సబ్జెక్ట్ చెక్ చేయాల్సిందే కదా. ఇక్కడ 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి 3 కండిషన్స్ రాయాలండి. అంటే ఇక్కడ తెలుగు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35, ఇంగ్లీష్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35, హిందీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35. ఇప్పుడు ఈ 3 కండిషన్స్ కంపారిజన్ చేయాలి. ఈ 3 కండిషన్స్ ట్రూ అవ్వాలి. ఇప్పుడు నేను ఈ 3 కండిషన్స్ ని కంపారిజన్ చేయాలి అనుకుంటే మీరు లాజికల్ ఆపరేటర్స్ ని యూజ్ చేయాలండి. అంటే ఇక్కడ మనం తెలుసుకుంది ఏంటండి, మనం రాసే ప్రోగ్రామ్ ని బట్టి సింగిల్ కండిషన్ అయితే రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం,
మల్టిపుల్ కండిషన్స్ అయితే రిలేషనల్ ఆపరేటర్స్ ని, లాజికల్ ఆపరేటర్స్ ని రెండింటిని యూజ్ చేస్తూ ఉంటామండి. ఓకేనా? ఇప్పుడు మనం నేర్చుకునే ఈ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ లో టైప్స్ ఉన్నాయండి. అవి వచ్చి ఇఫ్, ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్స్ లేడర్, నెస్టెడ్ ఇఫ్, స్విచ్. వీటి గురించి మనం స్టెప్ బై స్టెప్ ప్రోగ్రామ్స్ తో సహా మనం నెక్స్ట్ వీడియోస్ లో నేర్చుకుందామండి. ఓకే వియర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.